సీఎం చంద్రబాబు నేటి నుంచి గుంటూరు కుప్పంలో పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని సీఎం శుక్రవారం ప్రారంభిస్తారు. గుంటూరు మెడికల్ కాలేజ్ అల్యూమ్ని ఆఫ్ నార్త్ అమెరికా జింకానా పేరుతో ఈ కాలేజ్ పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆదివారం సాయంత్రం వరకు కుప్పంలో సుమారు 690 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. తొలి రోజు 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల అకాడమీని ప్రారంభిస్తారు. 10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ను 2 కోట్లతో చేపట్టే ఓబ్రాయ్ విజిటర్స్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు. ఇక రెండో రోజు 5,555 ఈ సైకిళ్ల పంపిణీలో పాల్గొంటారు. అనంతరం 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు. వీటి ద్వారా 675.24 కోట్ల పెట్టుబడులు, 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని నెట్ జీరోగా మార్చే ప్రణాళికను ప్రారంభించడంతో పాటు సుర్బానా జురాంగ్ రూపొందించిన కుప్పం మాస్టర్ ప్లాన్, మోడల్ బస్టాండ్ డిజైన్లను సీఎం సమీక్షిస్తారు. చివరి రోజైన ఆదివారం పార్టీ క్యాడర్తో సమావేశమవుతారు. అదే రోజు తిరిగి అమరావతి చేరుకుంటారు. రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027 కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు కూడా త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయితే ప్రజలకు తక్షణం ప్రయోజనం కలుగుతుంది అన్నారు. గురువారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులపై ఆయన సమీక్ష జరిపారు. జాతీయ హైవేల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రోడ్లు, ప్రస్తుతం ఏపీలో చేపట్టిన ఎన్హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఏపీలో రహదారి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం చేపట్టిన 1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఈ పోర్టులకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరుకు రవాణా చేసేలా, మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేసేలా రోడ్లు నిర్మించాలన్నారు. రోడ్డు ప్రాజెక్టుల పూర్తి విషయంలో ఏపీ బెంచ్ మార్క్గా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ గురించి ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. ప్రధానంగా రాజధాని అమరావతి, రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించారు. అమరావతి నూతన గ్రీన్ఫీల్డ్ నగరంగా అవతరిస్తోందని, ఏమీ లేని స్థాయి నుంచి ప్రజలు సౌకర్యంగా జీవించే పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి అరుదైన అవకాశాలను కల్పిస్తున్నట్లు సర్వే పేర్కొంది. దేశంలో టాప్ 10 జీవనయోగ్య నగరాల్లో విజయవాడ, తిరుపతి కూడా ఉన్నాయని వెల్లడించింది. పట్టణీకరణ జరుగుతున్న ఇతర ప్రధాన నగరాల్లో మాదిరిగా అమరావతిలో జనసాంద్రత అత్యధికంగా లేదు. మౌలిక సదుపాయాలు, ఉపాధి అందుబాటులో ఉన్నాయి. ఈ దిశగా సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే భవిష్యత్ సమస్యలను నివారించవచ్చు. ట్రాఫిక్ గందరగోళం, అక్రమ కాలనీలు, సేవల్లో లోపాలు ఏర్పడకముందే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడం అవసరమని సూచించింది. ఆర్థిక పరంగా ఏపీ ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి సర్వేలో వివరించారు. 2019 నుంచి 2025 వరకు వరుసగా 6 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతోనే కొనసాగుతోందని తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలు, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియచెప్పాలని జనసేన శాసనసభాపక్షం నిర్ణయించింది. అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో నెయ్యి సరఫరా చేయడం అత్యంత దుర్మార్గమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా వారి ఆరోగ్యాలతో చెలగాటమాడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇంత అరాచకం చేసి బుకాయింపులతో ప్రజల్ని మభ్యపెట్టే చర్యలకు వైసీపీ నేతలు దిగారని మండిపడ్డారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన శాసనసభాపక్షం గురువారం మధ్యాహ్నం వర్చువల్గా జరిగింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో మొదలయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ వైఖరి తదితర అంశాలు చర్చకు వచ్చాయి. తిరుపతి లడ్డూల విషయంలో గత ప్రభుత్వం చేసిన కల్తీ వ్యవహారంపై సభలో చర్చిద్దామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. లడ్డూలో కల్తీ నెయ్యిపై సభలోనే కాకుండా మీడియా, సోషల్ మీడియాలోనూ లోతుగా చర్చ చేసి ప్రజలకు వాస్తవాలు వివరించాల్సి ఉందన్నారు ఎమ్మెల్సీ కె నాగబాబు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపైన చర్చించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ తరపున త్రిసభ్య కమిటీ వేసి నిజానిజాలు విచారించాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా పార్టీ ఎంత నిబద్ధతతో ఉంటుందో పవన్ కళ్యాణ్ అందరికీ తెలియజేశారని శాసనసభాపక్షం పేర్కొంది.
నేతి బీరులో నెయ్యి ఉంటుందా? ఉండనే ఉండదు. పేరులో మాత్రమే నెయ్యి ఉంటుంది. అలాగే వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల లడ్డూల కోసం సరఫరా చేసిన నెయ్యిలోనూ నెయ్యి లేదు. అది నెయ్యి కానే కాదు, 100% రసాయనాల మిశ్రమం. ఈ విషయం తేల్చింది ఎవరో కాదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసులతో ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం. తిరుమలకు వెళ్లి అత్యంత పవిత్రంగా తెచ్చుకుని ఇంట్లో పూజ చేసిన తర్వాత కళ్లకద్దుకుని తీసుకునే ప్రసాదాన్ని ఇంత ఘోరంగా కల్తీ చేసిన పాపం మూటగట్టుకున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి కల్తీ సరుకులు వాడే హోటళ్లు, డాబాల తరహాలో నీచంగా, దారుణంగా శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. నాటి టీటీడీ పెద్దలు నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు సడలించి కల్తీకి తలుపులు బార్లా తెరిచారు. ఈ విషయం ఆంధ్రజ్యోతి ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు సిట్ కూడా నిర్ధారించింది. ఇది కాసుల కోసం కక్కుర్తి, పక్కాగా ముందస్తు ప్రణాళిక రచించి అమలు చేసిన కుట్ర. 1-2 కాదు, ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి అంటగట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్వయంగా ఈ విషయాన్ని తేల్చింది. రంగు, వాసన ఉంటే చాలు, కల్తీ నెయ్యే కావాలి అనేలా జగన్ సర్కార్ హయాంలో వ్యవహరించారు. 2020లోనే దీనికి స్కెచ్ వేశారని సిట్ తేల్చింది. అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నది వైవి సుబ్బారెడ్డి. టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పనిచేసింది. ఇప్పుడు అదే పదవిలో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్. నిబంధనల సడలింపు ఫలితంగా నాణ్యతా ప్రమాణాలకు రక్షణ కవచంలా ఉన్న అర్హతలు చెరిగిపోయాయి. ఒక్క ఆవు లేని, చుక్క పాలు సేకరించని ఉత్తుత్తి కంపెనీలు నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకున్నాయి. తిరుమలకు యథేచ్ఛగా కల్తీ నెయ్యిని సరఫరా చేశాయి. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి గతంలోనే వెలుగులోకి తెచ్చింది. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు సిబిఐ నేతృత్వంలోని సిట్ కూడా అదే విషయం చెప్పింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. మరో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లుగా ప్రకటించింది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ఇతర నిందితులతో కలిసి పన్నిన కుట్రలో భాగంగా రాజ్ కసిరెడ్డి తన కార్యాలయంలో అనేక సమావేశాలు నిర్వహించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి. కసిరెడ్డి ఆయన సిండికేట్కు ముడుపులు చెల్లించిన మద్యం బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్స్ ఫర్ సప్లై ఇచ్చినట్లు సాక్షులు వాంగ్మూలాలిచ్చారు. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే 2020లో అదన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. నిందితుడు ముప్పిడి అవినాష్ ద్వారా కసిరెడ్డి దీన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కసిరెడ్డి, అవినాష్ రెడ్డిలకు 750 కోట్లు అందాయని ఆరోపణలున్నాయి. వాటిని ఉనికిలో లేని షెల్ కంపెనీలకు మళ్లించారు. షెల్ కంపెనీల నుంచి 135 కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి. వాట్సాప్ చాట్, కాల్ డేటా, నివేదికలు పరిశీలిస్తే ఈ అక్రమ లావాదేవీల్లో కసిరెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పిటిషనర్కు బెయిల్ మంజూరు చేస్తే పరారీలో ఉన్న అవినాష్ రెడ్డిని చట్టం నుంచి తప్పించే అవకాశం ఉంది. దర్యాప్తుకు కూడా ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూట్ కాలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. జగన్ పాదయాత్ర ప్రజల కోసం కాదని అధికారం కోసమేనని విమర్శించారు. ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడే ప్రకటనలు ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు ఒకసారి అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమానికి జగన్ తూట్లు పొడిచారని, నవరత్నాల హామీలకు దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. అధికారం ఇస్తే ఒక్కరోజు కూడా బయటకు రాలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలవలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సహా ఉపాధి కూలీలకు పని లేకుండా చేసినందుకు నిరసనగా వచ్చే నెల 2 నుంచి జిల్లాలో పర్యటిస్తానని షర్మిల ప్రకటించారు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని హార్వర్డ్ యూనివర్సిటీలోని భారత విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని అవకాశాలను ఇక్కడ తెలియచేయాలని, తెలంగాణ రైజింగ్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సును అభ్యసిస్తున్న సీఎం రేవంత్ను అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థి బృందం తమ క్యాంపస్ను సందర్శించాలని ఆహ్వానించింది. తన అసైన్మెంట్లు, హోంవర్క్లు పూర్తయిన తర్వాత రేవంత్ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన రాజకీయ ప్రస్థానం, సీఎం కావడానికి దోహదపడిన అంశాలతో పాటు తన విజయ మంత్రాన్ని వారికి వివరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ను తెలియజేశారు. భారత అభివృద్ధిలో
విద్యార్థులు కీలకమని, వారి ప్రతిభ దేశ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ హాజరవుతున్న సర్టిఫికేట్ కోర్సు క్లాసులు నేటితో ముగియనున్నాయి. శనివారం సర్టిఫికేట్ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం విచారణ జరుపుతామని సిట్ ఏసీపీ వెంకటగిరి నోటీసులో పేర్కొన్నారు. ఇక ఈ నోటీస్ కాపీని సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి అక్కడి సిబ్బందికి అందజేశారు. పంజాగుట్ట పిఎస్లో 2024లో క్రైమ్ నెంబర్ 243 కింద నమోదైన క్రిమినల్ కేసు విచారణలో భాగంగా వెల్లడైన అంశాల్లో కేసీఆర్ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉందని 160 సిఆర్పీసీ కింద ఇచ్చిన ఈ నోటీసులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయసు రీత్యా హైదరాబాద్లో ఆయన కోరిన స్థలంలో దర్యాప్తు అధికారి, ఆయన బృందం విచారణ చేపడతారని, లేదా ఆయన సిట్ కార్యాలయానికి హాజరు కావచ్చని, ఏ విషయాన్ని దర్యాప్తు అధికారికి తగు ముందస్తు వ్యవధిలో తెలియచేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అరెస్టైన పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల వాంగ్మూలాల్లో పలుచోట్ల తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, పెద్దాయన ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెప్పారు. ఇక విచారణలో వారందరూ పేర్కొన్న అంశాలు, తమ అనుమానాలు, దర్యాప్తులో వెలుగు చూసిన విషయాల ఆధారంగా ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, వీటన్నింటిపై సిట్ చీఫ్ వీసీ సజ్జనార్ సమీక్ష నిర్వహించిన తరువాత కేసీఆర్ను విచారించడానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించేందుకు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశమూ లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ కేసులో ఎవరి భాగస్వామ్యం ఉందో తేలాల్సి ఉందని, వాస్తవాలు తెలుసుకునేందుకు సిట్ ఎవరికైనా నోటీసులు జారీ చేయవచ్చని చెప్పారు. గురువారం గాంధీభవన్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 500 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లుగా సమాచారం ఉందని చెప్పారు. అధికారులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడబోరని, ఆనాటి సీఎం లేదా మంత్రుల ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగబోవని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సిట్ విచారణ పూర్తి చేస్తేనే వాస్తవాలు బయటకొస్తాయని, ప్రజలు అదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తప్పక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తన సొంత పన్ను వనరుల నుంచి అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నట్లుగా కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. వార్షిక ప్రగతి రేటు 12.6% ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ చేరిందని తెలిపింది. తెలంగాణలో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతోందని, 2022-23లో 8% ఉండగా 2023-24లో 6%, 2024-25లో 3%కి తగ్గిందని వివరించింది. ఇక 2025-26లో తెలంగాణలో ద్రవ్యోల్బణ రేటు ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి 0.20 మాత్రమే ఉందని వెల్లడించింది. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల కారణంగా తెలంగాణలో వ్యవసాయ దిగుబడి తగ్గుతోందని తెలిపింది. హైకోర్టుకు జాతీయ సగటు కంటే తక్కువగా దిగుబడి ఉంటోందని పేర్కొంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ కూడా అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందినట్లు తెలిపింది. భారతదేశం ఆర్థికంగా ముందంజ వేస్తున్నప్పటికీ న్యూయార్క్, లండన్, సింగపూర్ల మాదిరిగా దేశంలోని పలు నగరాలు గ్లోబల్ సిటీలుగా మారేందుకు సంఘర్షిస్తున్నాయని వెల్లడించింది. 2019-2035 మధ్య అతివేగంగా పెరుగుతున్న నగరాల్లో సూరత్, ఆగ్రా, బెంగళూరు తర్వాత హైదరాబాద్ 4వ స్థానంలో ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. 2018 ధరలకు హైదరాబాద్ జీడీపీ 50.6 బిలియన్లు కాగా 2035 నాటికి అది 201.4 బిలియన్లకు చేరుకుంటుందన్న ప్రపంచ బ్యాంక్ అంచనాలను ఆర్థిక సర్వే ఉటంకించింది. 2019-2035 మధ్య హైదరాబాద్ ఆర్థిక ప్రగతి 8.47% ఉంటుందని అంచనా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ డేంజర్ జోన్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం 2021 ప్రకారం దేశంలో పలు కేటగిరీల వారీగా డ్యాంలుండగా అందులో కేటగిరీ 1లో మేడిగడ్డను కేంద్ర జలశక్తి శాఖ చేర్చింది. 2025 వరదల అనంతరం స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలో ప్రాజెక్ట్ ఓనర్ ఈ నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి అందించారు. ఆ నివేదిక ఆధారంగా మేడిగడ్డను అత్యంత ప్రమాదకర జాబితాలో చేర్చారు. మేడిగడ్డకు ఎన్డీఏసీ సూచించిన మరమ్మతులు, రక్షణ చర్యలను తక్షణం చేపట్టాలని, నిర్లక్ష్యం చేస్తే బ్యారేజ్ భద్రతకే ముప్పు ఏర్పడే ప్రమాదముందని కేంద్రం హెచ్చరించింది. కేటగిరీ 1లో దేశవ్యాప్తంగా కేవలం 3 డ్యాంలు మాత్రమే ఉండగా అందులో మేడిగడ్డ ఒకటి కావడం గమనార్హం. మిగతా 2 లోయర్ ఖజూరి డ్యాం, పోకారో బ్యారేజ్. వీటిలో లోయర్ ఖజూరి డ్యాం నిర్మాణం 1937లో జరిగింది. ఇక జార్ఖండ్లోని బొకారో డ్యాంను 73 ఏళ్ల క్రితం కట్టారు.
బొకారో థర్మల్ పవర్ ప్లాంట్ అవసరాల కోసం దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ దీన్ని 1953లో నిర్మించింది. మేడిగడ్డ బ్యారేజ్ విషయానికొస్తే దాని నిర్మాణం 2016లో ప్రారంభమై 2019 మే నెలలో పూర్తయింది. నిర్మించిన 4 ఏళ్లలోనే మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ కుంగిపోయింది. బ్లాక్ కింద ఉన్న ఇసుక అంతా జారిపోవడమే దీనికి కారణమని గుర్తించారు. దేశంలో 50 ఏళ్లు దాటిన డ్యాంలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎన్ని ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి అంటూ టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం దేశంలో 50 ఏళ్లకు పైబడిన డ్యాంలు 1681 ఉన్నాయి. వాటిలో 216 డ్యాంలు కేటగిరీ 2లో ఉన్నాయి. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వీలైనన్ని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ బీజేపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షేలర్, కో ఇన్ఛార్జిలుగా అశోక్ పర్ణమి, రేఖా శర్మ నియమితులయ్యారు. కొన్ని రోజులుగా వీరు పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఈ కమిటీ దిశానిర్దేశం చేసింది. పార్టీ నిర్దేశించిన కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సభ్యులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కళ మామునూరు విమానాశ్రయం సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. విమానాశ్రయం కోసం సేకరించిన భూములను తెలంగాణ ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థకి అప్పగించింది. రాజధాని హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా కార్యక్రమంలో గురువారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ భూముల పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు. 850 కోట్లతో మామునూరు విమానాశ్రయం రన్వే, ఆధునిక టెర్మినల్ భవనాల నిర్మాణం చేపట్టామని, 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే ఇప్పుడు 164కు చేరాయని, త్వరలో వీటిని 300కు పెంచడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంత కట్టుబడి ఉంటానో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు అంతే శ్రద్ధ చూపిస్తానని చెప్పారు. మామునూరు విమానాశ్రయం ఏర్పాటుతో వరంగల్ తెలంగాణలో 2వ రాజధానిగా అవతరించనుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రైతుల సహకారంతో పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఆదిలాబాద్, కొత్తగూడెం విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ సంకల్పంతో విమానాశ్రయ భూసేకరణ సాధ్యమైందని, విమానాశ్రయం పూర్తయ్యాక ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో బంగారు, వెండి నాణేల విక్రయాల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. బంగారు, వెండి నాణేలపై స్వామివారి ప్రతిమలు ముద్రించి భక్తులకు విక్రయిస్తూ ఉంటారు. ఏ రోజుకా రోజు బులియన్ మార్కెట్ ధరల ప్రకారం వీటి ధరను నిర్ణయిస్తారు. కానీ కొంతకాలంగా నాణేల విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ లోపించింది. ఆ విభాగంలో విధులు నిర్వహించిన సిబ్బంది చేతివాటం కారణంగా స్టాక్ రిజిస్టర్లో విక్రయాలు, ఖజానాకు జమ చేసిన నగదు మధ్య భారీ వ్యత్యాసాలను ఆలయ అంతర్గత ఆడిట్ అధికారులు గుర్తించారు. సిబ్బంది లక్షల రూపాయల చేతివాటం ప్రదర్శించినట్లుగా తేల్చారు. దీంతో గురువారమే ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి భవానీ శంకర్ ఈ అక్రమాలపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. బంగారు, వెండి నాణేలతో పాటు స్వామివారి సాహిత్యం, క్యాలెండర్లు, డైరీలను ఆలయ ప్రచార శాఖ ద్వారా భక్తులకు విక్రయిస్తుంటారు. ఏడాది క్రితం బదిలీపై యాదగిరిగుట్టకు వచ్చిన జూనియర్ అసిస్టెంట్ రామచంద్రశేఖర్ ఈ శాఖలో పనిచేస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గురికాగా కుమారుడు కౌశిక్ కొద్ది నెలలుగా అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నాడు. అధికారులు మానవతా దృక్పథంతో చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో కౌశిక్ చేతివాటం ప్రదర్శించి 10 లక్షల విలువగల నాణేలను విక్రయించి ఖజానాకు జమ చేయలేదని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. గత కొంతకాలంగా కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వస్తున్న ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో
అధికారిని లక్ష్మి టేబుల్ దగ్గర లెక్కల్లో చూపని 79,000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కాకినాడ, ప్రతిపాడు, కాకినాడ చిట్ రిజిస్ట్రార్, అమలాపురం, పెద్దాపురంలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన లక్ష్మి అక్టోబర్ 2024 నుంచి కడియంలో పనిచేస్తున్నారు. లక్ష్మిపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మొత్తం 1.82 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. తన భక్తుల మీద వరములు చిలకరించేందుకు చిలకలగుట్ట నుంచి కదిలి వచ్చింది సమ్మక్క తల్లి. తనను నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరిమికొట్టి వాటిని చల్లంగా చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మేడారం గద్దెపై ఆసీనురాలైంది. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించిన భక్తజనులు ఆనంద పారవస్యంతో జై సమ్మక్క, జై జై సమ్మక్క అంటూ జయ జయధ్వానాలు చేశారు. ఇలా రెండవ రోజైన గురువారం మేడారంలో అత్యంత కీలక ఘట్టం పూర్తవడంతో మహాజాతర పతాక స్థాయికి చేరింది. డోలు, సన్నాయి వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ సరిగ్గా రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు బుధవారమే గద్దెలపైకి చేరుకున్నారు. సమ్మక్క రాకతో 4 దేవతలు ప్రభుత్వం ఆధునీకరించిన గద్దెలపై కొలువుదీరడంతో జాతర పరిపూర్ణతను సంతరించుకుంది. సమ్మక్కను గద్దెపైకి చేర్చే కార్యక్రమంలో గిరిజన పూజారులు తెల్లవారుజాము నుంచే నిమగ్నమయ్యారు. వనం తీసుకొచ్చే కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం పూజారి సిద్ధపోయిన మునేందర్ ఇంట్లో ఆడేరాలను సిద్ధం చేశారు. డోలు వాయిద్యాల మధ్య వాటిని సమ్మక్క గుడికి తరలించారు. గుడిలో తల్లికి సంబంధించిన మిగతా పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. గుట్టపైకి కొంత దూరం వెళ్లాక ప్రధాన పూజారి మిగతా వారు ఆగిపోగా కృష్ణయ్య ఒక్కరే గుట్ట పైభాగాన తల్లి స్థావరం వద్దకు వెళ్లారు. అక్కడ సుమారు 2-3 గంటల పాటు ఆయన రహస్య పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తల్లి రూపమైన కుంకుమ భరణను తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యలో వేచి ఉన్న మిగతా పూజారులతో కలిసి కిందకు బయలుదేరారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్తో పాటు పలువురు అధికారులు, వేల సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తుండగా భరిణ రూపంలో ఉన్న సమ్మక్కతో పూజారులు వచ్చారు. సమ్మక్క తల్లి రాకను పురస్కరించుకుని ఆ తల్లికి గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ సుధీర్ AK-47తో గాల్లోకి 4 రౌండ్లు పేల్చి వందనం సమర్పించారు. సమ్మక్కను పూజారులు మార్గమధ్యలో మేడారంలోని ఆమె గుడికి తీసుకువెళ్లారు. అక్కడ ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సమ్మక్కను అక్కడి నుంచి తరలి వస్తుండగా తల్లిని దర్శించుకునేందుకు దారి పొడవునా వేలాది మంది భక్తులు బారులు తీరారు. తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఇప్పటికే ఆలస్యం చేశాం, ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం. మంచి తరుణం మించిన దొరకదు. కొంత బంగారం, ఇంకొంత వెండి కొనేద్దాం. ఇది ఇప్పుడు మార్కెట్ ట్రెండ్. సామాన్య మధ్యతరగతిని పక్కన పెడితే ఎప్పటికప్పుడు పెట్టుబడి సాధనాలపై కన్నేసి ఉంచేవారంతా బంగారం వెంట పడుతున్నారు. ఎంతగా అంటే దుకాణాల ముందు క్యూలో నిలబడి 2-3 గంటలు వెయిట్ చేసేంత. ఇంట్లో అప్పటికే ఉన్న పాత బంగారాన్ని బ్యాంకులో కుదవ పెట్టి ఆ డబ్బుతో కొత్తగా బంగారం కొనేంత. బులియన్ మార్కెట్లో సెకండ్ బాంబేగా పేరు పొందిన కడప జిల్లా ప్రొద్దుటూరులో, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరిన్ని నగరాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. 2-3 నెలలుగా బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇంతకంటే పెరగదనుకున్న ప్రతిరోజు మరింత పైకి ఎగబాకుతున్నాయి. దీంతో అప్పుడే కొని ఉంటే బాగుండేదని అనుకునే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 10 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 32,000కు పైగా పెరిగింది. కిలో వెండి ధర 96,000కు పైగా పెరిగింది. తులం బంగారం 2.50 లక్షలు, కిలో వెండి 5 లక్షలు దాటుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్ ఇప్పుడైనా క్యాష్ చేసుకుందాం అనే గోల్డ్ రష్ విపరీతంగా పెరిగింది. చేతిలో డబ్బు లేకుంటే ఇంట్లో ఉన్న నగలను బ్యాంకులో తనఖా పెట్టి వచ్చిన డబ్బుతో బంగారం, వెండి కొనేస్తున్నారు. 3 వారాలుగా బ్యాంకుల్లో గోల్డ్ లోన్ సంఖ్య పెరిగాయని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి ఒకరు చెప్పారు. ప్రొద్దుటూరులో గురువారం పలు బ్యాంక్ శాఖలు భారీ స్థాయిలో గోల్డ్ లోన్లు మంజూరు చేశాయి. ఒక వ్యక్తి బంగారు నగలు తనఖా పెట్టి లోన్ ఇవ్వాలని బ్యాంకుకు వెళ్లగా ఈ రోజు ఇప్పటికే 2 కోట్లు గోల్డ్ లోన్లు ఇచ్చేశాం, ఇక నగదు లేదని పంపించేశాం. మరో బ్యాంక్ శాఖలోనూ ఇదే అనుభవం ఎదురైంది. బంగారం తనఖా పెట్టి అగ్రికల్చర్ లోన్ తీసుకున్న ఒక వ్యక్తి పాత లోన్ రెన్యువల్ చేస్తాను, అదే బంగారానికి అదనంగా వచ్చే డబ్బును అప్పుగా ఇవ్వండి అని అడిగితే నో క్యాష్ అని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించేందుకంటూ యూజీసీ తెచ్చిన నిబంధనలు సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై సీజీఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చిల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. యూజీసీ విధి విధానాలు అస్పష్టంగా ఉన్నాయని, వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత దేశంలో కుల వివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించాం?
ఈ విషయంలో మనం మళ్లీ సమాజాన్ని వెనక్కు తీసుకువెళ్తున్నామా అనే భావన కలుగుతోంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటి వారిని ర్యాగింగ్ పేరుతో కొందరు అవహేళన చేస్తుండడం అత్యంత బాధాకరం. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టల్స్ ఉండాలని మాట్లాడుతున్నారు. కానీ ప్రస్తుతం సమాజంలో కులాంతర వివాహాలే జరుగుతున్నాయి. హాస్టల్స్లోనూ అందరూ కలిసే ఉంటున్నారు. అలాగే ఐక్య భారత విధానం మన విద్యాసంస్థల్లో స్పష్టంగా ప్రతిబింబించాలి. విద్యాసంస్థల్లో స్వేచ్ఛాయుత, సమానత్వ వాతావరణాన్ని మేము కోరుకుంటున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది, సమాజాన్ని విభజిస్తుంది. కొత్త విధి విధానాల్లో భాష అస్పష్టంగా ఉంది. నిపుణులు పరిశీలించి దాన్ని సరిచేయాలని పేర్కొంది. దేశంలోని గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారులు భారీగా పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా 2025 నాటికి మొత్తం 95 కోట్ల మంది దాటి క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటే దానిలో 57% అంటే సుమారు 54.8 కోట్ల మంది గ్రామాల్లోనే ఉన్నట్లు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. గ్రామాల్లో కనెక్టివిటీలో వృద్ధి, షార్ట్ వీడియోల వీక్షణం, ఏఐ ఆధారిత సేవలతో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిందని పేర్కొంది. కాంటాతో కలిసి ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025 పేరుతో రూపొందించిన ఆ నివేదికను గురువారం బెంగళూరులో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, 1000 గ్రామాల్లో 1,00,000 మంది నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందించారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు ఏటా 8% చొప్పున పెరుగుతున్నారు. యువతలో ఏఐ సేవల వినియోగం ఎక్కువగా ఉంది. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వారిలో 57% మంది, 25 నుంచి 44 ఏళ్ల మధ్య వారిలో 52% మంది గతేడాది ఏఐని వినియోగించారు. ఇంటర్నెట్ వినియోగం పెరుగుదలలో షార్ట్ వీడియోల పాత్ర కీలకం. 2025లో 58.8 కోట్లు షార్ట్ వీడియోలను వీక్షించారు. వీటి వీక్షకుల్లో పట్టణవాసుల కంటే గ్రామవాసులే కాస్త ఎక్కువగా ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇంతలా పెరుగుతున్నా కూడా దేశ జనాభాలో 38% మంది ఇంకా నెట్కు దూరంగానే ఉన్నారు. దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత బలపడిందని ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ 2026 జనవరి సర్వే తేల్చింది. ఇక ప్రధాని మోదీపై దేశ ప్రజలకున్న నమ్మకం ఏమాత్రం సడలలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 8 వారాల్లో 1.25 లక్షల మందిని సర్వే చేసి అంచనా వేసిన ఈ సర్వే ఫలితాలను గురువారం విడుదల చేశారు. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార ఎన్డీఏ కూటమికి 352 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. 2024లో ఈ కూటమి మెజారిటీకి అవసరమైన 272 సీట్లను సాధించలేకపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ సొంతంగా 287 సీట్లు గెలిచి మళ్లీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని సర్వే తేల్చింది. ప్రతిపక్ష ఇండియా కూటమి 182 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. భారతదేశం ప్రపంచానికి ఆశాకిరణంగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ అన్నారు. యూరోపియన్ యూనియన్తో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అన్ని ఒప్పందాలకు తల్లి వంటిదని, తమ సామర్థ్యాలు పెంచుకోవడానికి దేశానికి, ఉత్పత్తిదారులకు కూడా మంచి అవకాశం లభించిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. సంస్కరణల రథంపై దేశం పరుగులు పెడుతోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఇది పార్లమెంట్ కార్యకలాపాల స్తంభనకు సమయం కాదు, పరిష్కారాలకు సమయమని చెప్పారు. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం 140 కోట్ల మంది వ్యక్తీకరించిన అభిప్రాయంగా అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9 బడ్జెట్లు ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే గర్వించదగిన విషయమని, ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా పేరు సంపాదించారని ప్రధాని పేర్కొన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని పరితపిస్తున్న భారత్ ఒకవైపు అవకాశాలు, మరోవైపు ముప్పులు పొంచి ఉన్న 4 రోడ్ల కూడలిలో నిలబడిందని జాతీయ ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రపంచాన్ని ఊపేస్తున్న ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకుంటే అమెరికా తర్వాత అత్యధిక ఏఐ లిటరేట్స్ ఉన్న భారతదేశం జీడీపీ పరంగా ఎక్కడికో వెళ్లిపోతుందని అంచనా వేస్తోంది. అయితే బడాబడా కంపెనీలన్నీ ఏఐ రంగంలో లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కుమ్మరించిన నేపథ్యంలో ఏమైనా తేడా వస్తే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థే 2008 తరహా సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా జరిగే అవకాశం 10 నుంచి 20% వరకు ఉందని, దాన్ని విస్మరించలేమని చెప్పింది.